అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘమునకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 6 వచనాలని మార్చి చదువుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా అందరూ ఎవరు? అందరూ అందులో మరలా వచ్చింది మాట. మరలా అందరూ నడిచిపోయిరి. మళ్ళీ ఉంది అందరూ అని. అంటే ఎవరు మిగిల్చబడలా. 6,03,550 మంది కూడా మేఘం క్రింద ఉన్నారు, సముద్రంలో ఉన్నారు. ఇంకా ముందుకెళ్తే తమ్ముడు మాట్లాడండి, చదవండి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఒకే ఆహారమును భుజించిరి. ఒకే పానీయమును ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బాండలోనిది అక్కడే ఉంది బ్రేక్. అయితే ఎక్కువ మందా తక్కువ మందా? ఇష్టం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇష్టమైన వాళ్ళు తక్కువ ఉన్నారు, ఇష్టం లేని వారు ఎక్కువ ఉన్నారు. ఒకసారి ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఒక దర్శనాన్ని చూస్తూ మొదలెట్టాడు. అసలు వీళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడ? 6,03,550 కాలుబలం అన్నారు. మరి స్త్రీలు పిల్లలు కాక అని కూడా రాయబడింది ఒక చోట. అంతంత పెద్ద సంఖ్య. ఎంతమంది వెళ్ళుంటారు పరలోకానికి? ఎంతమంది వెళ్ళుంటారు పరలోకానికి? ఇష్టలు కాని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కదా. వారిలో ఎక్కువ మంది ఏమని చదివారు ఇప్పుడే? ఇష్టం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఏమనుకోవాలి? ఎక్కువ మంది వెళ్ళి ఉంటారా, తక్కువ మంది వెళ్ళి ఉంటారా? వెళ్ళిన వాళ్ళే తక్కువ ఉంటారు కదా. వెళ్ళిన వాళ్ళే తక్కువ ఉన్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఒకసారి ప్రభుని అడుగుతా వచ్చాడు, అయ్యా ఎంతమంది ఉన్నారు అక్కడ, ఎంతమంది ఉన్నారు చెప్పమని అన్నప్పుడు ఒక దూత బయలుదేరినాడు. చూడండి 7వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఉంది మళ్ళీ లెక్క. అక్కడ ఎంతమంది కనబడ్డారు పరలోకంలో జ్ఞాపకం చేసుకోండి. 6,03,550 మందిలో ఎంతమంది దేవుని యొక్క ముద్ర కలిగి ఉన్నారు ఇక్కడ రాయబడతా ఉంది. ముద్రించబడిన వారి లెక్క చెప్పగా ఎంతమంది తగ్గిపోయారు గమనించండి. 4,55,000 దాకా తగ్గిపోయారు. ఎంతమంది ఉంటాము రేపు ఎత్తబడిన సంఘంలో? ఎంతమంది ఉంటాం? ఈ సంవత్సరం ప్రభు ఏలైనగా సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివి. ఎంతమంది నడిపిస్తాడట? ఇశ్రాయేలు గోత్రంలో నుండి అయితే 1,44,000 మంది. ఎంతమంది? 1,44,000 మంది లెక్క చెప్పారు. రాయబడ్డది ఇక్కడ స్పష్టంగా రాయబడ్డది. ఈ సంఖ్య రాయబడింది. ఎంతెంతమంది ఉన్నారు చూద్దాం ఒకసారి. అక్కడి నుంచి ముందుకెళ్దాం రండి. రూబేను గోత్రములో 12,000 మంది. ఈ దినాన హెబ్రోను మొత్తము 14,000-16,000 సంఘాలు ఉన్నాయని లెక్క చెప్పి మా సహవాసం గొప్పది పెద్దది అని చెప్పుకుంటున్నాం. లెబానోను ప్రార్థన మందిరము మీ సంఘంలో ఎంతమంది ఉంటారు బ్రదర్ అంటే 100 ఉంటారు బ్రదర్ అని లెక్క చెప్పుకుంటున్నాం. మరి ముద్రించబడేవారు ఎంతమంది, లెక్కించబడేవారు ఎంతమంది? అందులో ఉంటావా? పరీక్షించుకొని బలలో పాల్గొనాలి. పరీక్షించుకొని వాగ్దానం తీసుకోవాలి. సార్వత్రిక వాగ్దానం అంటుంది ఏంటంటే ఈ సంవత్సరము
ఈ సంవత్సరము ఆయన వారికి కాపరిగా ఉండి ఆ ముద్రలు వేస్తాడేమో. 1,44,000 మంది అన్నప్పుడు 6,05,3,550 మందిలో ఎంతమంది మిగిలిపోయారో ఆలోచన చేస్తే మనం ఎంతమంది మిగులుతాము? మిగిలిన వారిలో ఉంటామా? ఇష్టలు కాని వారిలో ఉంటామా? మనుషులకు ఇష్టంగా ఉన్నాము. మనుషులు మనల్ని చూసి అనుకుంటున్నారు, అన్న మంచి భక్తిపరుడు, అన్న మంచి వర్తమానికుడు, అన్న మంచి భాష మాట్లాడతాడు, సమయం ఉన్నది, ముద్రించే సమయం ఉన్నది. ఒకవేళ ఈ సంవత్సరము అలాంటి ముద్ర వేస్తాడా? హెబ్రోను సహవాసానికి ఈ వాగ్దానం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుడు. చూద్దాం, ముందుకు రండి. ఒకసారి మనము 11వ వచనంకి వెళ్దాము, 10వ వచనంకి వెళ్దాము. అమ్మ, ఇంకో మాట చూసుకోవాలి. మనం 9వ వచనంలో మన గురించి రాయబడి ఉంది. ఇశ్రాయేలీయుల సంఖ్య 1,44,000. ఒక దర్శనం కనబడింది, ఆ సంఖ్య రాసినాడు. 9వ వచనంలో చూడండి. ఇదిగో ప్రతి జనములో నుండి ఇప్పుడు లెక్కలేదంట. ఇప్పుడు లెక్కలేదు, వాళ్ళకి లెక్క ఉంది. దే హ్యావ్ సమ్ లిమిటెడ్ నెంబర్. బట్ సబ్సిక్వెంట్గా శాల్వేషన్, రక్షణ ఎప్పుడైతే వచ్చిందో జ్ఞాపకం పెట్టుకోండి. ఇశ్రాయేలుతో సహపౌరులము కాకపోయినప్పటికీ, వారికి ఉన్న వాగ్దాన నిబంధనలు మనకు లేకపోయినప్పటికీ, ఎప్పుడైతే అబ్రహాముకు వారసులమైనామో ఇప్పుడు అంటున్నాడు కదా, లెక్కింపలేని జనసమూహము. చదవండి. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై అదే నేను జ్ఞాపకం చేస్తున్న మాట. రక్షించబడ్డావా? ఇంకా రక్షణ లేకుండా మిగులుతున్నావా? మరి నూతన సంవత్సరంలో నీ తీర్మానం ఏంటి? న్యూ ఇయర్కి కొత్త డ్రెస్ కుట్టించుకోవటం, లేకుంటే న్యూ ఇయర్లో ఏదో కొన్ని మరి నేను ఇంతకుముందు పెండింగ్ అయిపోయిన ఇష్యూస్ కొన్ని సెటిల్ కాదు. ఇక్కడ ఏమంటున్నారు? మా రక్షణకై నీకు స్తోత్రము. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ఇక్కడ ఒక ప్రశ్న వేశాడు. అయ్యా, వారు 1,44,000 ఉన్నారు. ప్రతి జనములో నుండి 9వ వచనంలో చదివిన మాట మరలా జ్ఞాపకం చేయండి. ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి ఎన్ని రకాల మనుషుల్లో నుంచి చూజ్ చేసుకొని తీసుకొచ్చిన వాళ్ళందరూ ఒకేలా కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారు? ఇక్కడికి వద్దాం. ఇప్పుడు ఎక్కడికి వద్దాము? 13వ వచనంలోకి వద్దాం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుంచి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారయ్యా? ఆ 1,44,000 మంది నాకు తెలుసు. వాళ్ళు యోధా గోత్రం వాళ్ళు, రవ్వేను గోత్రం వాళ్ళు, ఇస్సాకు గోత్రం వాళ్ళు, ఇస్సాకారు, వాళ్ళందరూ నాకు తెలుసు. మరి ఈ జనం అంతా ఏంటి అంటున్నాడు. ప్రియ సహోదరుడా, పరలోకం ఎంత అద్భుతమైన ప్రవేశము. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు బలిగా అర్పించబడి ఇంకా బలలో పాల్గొనట్లేదేమో, ఇంకా రక్షణ తీర్మానం లేదేమో, రక్షణ కార్యము నీలో సంపూర్ణం చేయబడలేదేమో. జాగ్రత్త. 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, సార్వత్రిక సంఘ వాగ్దానం 2026 సార్వత్రిక వాగ్దానం జ్ఞాపకం చేసుకుందాము. 2, బల దగ్గర ఈ వాగ్దాన విషయం నీకేమైనా ఉపయోగకరంగా ఉందా? నీవేమైనా దానికి చెందినవాడిగా ఉన్నావా? ప్రశ్న వేసుకుందాం. చూస్తున్నావు కదా దర్శనం, గుర్తుపడతావా వీళ్ళందరినీ? వీళ్ళు ఎవరో చెప్పు అన్నాడు. 14వ వచనం. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. మరి ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు? గొర్రెపిల్ల రక్తములో కడగబడాలి. గొర్రెపిల్ల రక్తంలో కడగబడాలి. ఈ విషయంలో కనుక నువ్వు వెనకబడి ఉన్నావా, మిస్ అవుతున్నావా? ఒకవేళ నీవు కడగబడిన వాడికైతే సరిగ్గా కడుక్కుంటున్నావా అని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన మర్మం ఇక్కడ. మరి ఈ సంవత్సరం ముద్ర వేసే సంవత్సరమేమో. ముద్ర వేయడం అంటే పరలోకానికి వెళ్ళినాక వేయడు ముద్ర. ముద్రించబడిన వారి లెక్క అన్నాడు. ముద్ర వేస్తున్నారు అనలేదు. ప్రతి వర్డ్లో, ప్రతి వర్షలో కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకోవాలి.
ఏమన్నాడు అక్కడ? గొర్రెపిల్ల రక్తములో అది. అందును బట్టి 17వ వచనంలో ఏమంటున్నాడు? ఏలైనగా ఎవరికి కాపరిగా ఉంటాడు? ఆ రక్తంలో ఎవరు కడుక్కున్నారో, ఆ రక్తంలో ఎవరు ముంచబడ్డారో, ఎవరు ఆ రక్తంలో ముంచబడిన వస్త్రం ధరించారో వాళ్ళకే కాపరి ఆయన. ఎక్కడికి వెళ్ళినాక కనిపిస్తుంది ఈ సంగతి? పరలోక దర్శనంలో కనపడుతుంది. ఆయన ఎప్పటి నుంచి కాపరి? దావీదు గారు మొట్టమొదటి అన్నాడు, యెహోవా నా కాపరి. యేసు ప్రభు కంటే ముందుగానే అన్నాడు, కాపరత్వం కోరుకున్నాడు దావీదు. నాకు కాపరిగా నా దేవుడు ఉండాలి, నన్ను నడిపించేవాడిగా ఉండాలి. ఇక్కడ ఎలా నడిపిస్తున్నాడట చూడండి, 17వ వచనం. సింహాసనము మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివి. ఇంకా దుఃఖమైనను, ఏడ్పైనను, మరణమైనను లేదు అక్కడ. కండిషన్ ఏమంటున్నాడంటే ఆ రక్తంలో ఉతుక్కోవాలి, ఆ రక్తంలో ఉతుక్కోవాలి. అక్కడికి వెళ్ళినాక కాదు. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చూద్దాము. హెబ్రీ సంఘమునికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును రక్తమును బట్టి ఎందును బట్టమ్మా? గొర్రెలకు గొప్ప కాపరిగా చేసినాడు ఆయన, రక్తము చిందించినందున. దేవుడే ఆయనని కాపరిగా మార్చినాడు. నేను కోరుకొని ఆయన కాపరిగా మార్చుకోలే. నేను కోరుకొని ఆయన కాపరత్వాన్ని నేను తలంచితే జరిగింది కాదది. దేవుడే ఆయన రక్తము కార్చి ఆయనని కాపరిగా నియమించినాడు. పేతురు రాస్తున్నాడు మొదటి పత్రికలో. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు మీ ఆత్మల కాపరి. ఈ కాపరి ఎవరు కాపరి? కర్ర తీసుకొని గొర్రెల దూలని తోలే కాపరి కాదు ఈ కాపరి. ఒకటి రక్తము కార్చిన కాపరి, 2 నా ఆత్మను కావలిగా ఇచ్చిన కాపరి. చదవండి. మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఎవరు? ఆయన అధ్యక్షుడుగా ఉన్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక ఇప్పుడున్న పత్రికలో 5వ అధ్యాయంకి వెళ్దాం. 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి, ఆయనకి ఇంకొక పేరు ప్రధాన కాపరి. గొప్ప కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి. చదవండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందురు. ఏమండి, కాపరి దగ్గర ఏముంటుంది చెప్పండి? కర్ర ఉంటుంది. కాపరి దగ్గర కర్ర ఉంటుంది. కాపరి దగ్గర కర్ర ఉన్నప్పుడు మరి చిరుతపులి కావచ్చు, తోడేలు కావచ్చు, ఎలుగుబంటి కావచ్చు, గొర్రెల మీదకి దాడి చేయటం అసాధ్యం. కర్ర లేని కాపరి కష్టం. కానీ ఈ కాపరి ఒక దినాన మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనంలో కాపరత్వాన్ని ఏంగా మార్చినారు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఎలాగనగా చూసారా? గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదరిపు. ఈ కాపరి కేవలం కర్ర తీసుకొని దండించి నడిపించే కాపరి కాదమ్మా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఎలాంటి కాపరి అని ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారంటే 11వ వచనములు అంటారు, నేను మంచి కాపరిని అంటారు. నేను మంచి కాపరిని. 15వ వచనములు అంటారు, నేను మంచి కాపరిని అంటారు. ఏంటి మంచి కాపరి? ఏం చేస్తాడు మంచి కాపరి? యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం.
చాలు. మొట్టమొదటి ఏం చేస్తారు ఆయన ముందుగా నడుస్తాడు. ఆయన ఎప్పుడైతే ముందుగా నడుస్తాడో ఆపద ఎదుర్కొనేది ఆయనే. ఈ కాపరి మన కాపరి అయిన ఉంటే, మన ఆత్మల కాపరి అయి ఉంటే, ప్రధాన కాపరి అయి ఉంటే, ఈ మంచి కాపరి మనకి ఎలాగ ఉంటాడు? కాపరి ఎక్కడ ఉంటాడట? వెనక ఉండడట, మనకి ముందుగా నడుస్తాడు. చదవండి. గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక ఆయన ముందు వెళ్తుంటే ఆ గొర్రెలట ఆయన్ని వెంబడిస్తాడు. ఎందుకని? ఆయన స్వరాన్ని ఎరుగును గనక. ఆయన పిలిస్తే చాలు ఆయన వెనకాల పెడతాడు. ఎరుగుదు ఆయన స్వరాన్ని.